ప్రార్థనతో ఆరాధనను మనము ఆరంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అద్వితీయ దేవుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి వాడు అటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. రోజంతా ప్రభా మిమ్మల్ని పరిశుద్ధుడు 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 అని దినదినము మిమ్మల్ని ఆరాధించు వారమై ఉన్నాం ప్రభా. అట్టి గొప్ప ధన్యతలోనికి మమ్మల్ని అందరిని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వారం వెంబడి వారం మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడు నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తోడుకొని నడిపించి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇటు గొప్ప భాగ్యము ఎందరికో లేని మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. పరిశుద్ధ సమాజ మందిరంలో, సార్వత్రిక సంఘంలో మేమందరము పాలివారమై మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని ఆరాధించలాగిన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ క్షేమకరంగా మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యాధిగొండ, బాధలుగొండ ఇంటి వద్దనే ఉన్నారో వారికి నీ యొక్క శరీరం, నీ యొక్క రక్తం అనుగ్రహించండి ప్రభా. నీ యొక్క సన్నిధికి నడిపించండి ప్రభా. సండే స్కూల్ టీచర్స్ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. సండే స్కూల్ పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వారికి చిన్నాటి నుండే నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. దేవుని దయందో, మనుషుల దయందో బిడ్డలు చక్కగా ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. వారి జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి అనుగ్రహించండి. నీ సన్నిధికి వచ్చే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శ్రమల్లో, దుఃఖముల్లో, కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరే ఆదరణకర్తగా ఉన్నందుకు మీకు వందనాలు. నీ దాసులను జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకొని నీరు కట్టి నూరంతలుగా ఫలింపజేసే వాక్యము వారి చేత మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. వినగలే చెవులు, మా మనోనేత్రంను వెలిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయం మీకే సమర్పించుకుంటూ ఆధిపత్యం వహించుకోమని, ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే ఆధిపత్యం వహించుకోమని ప్రార్థిస్తూ నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు, గట్టిగా పాడదాం. అందరికీ వచ్చిన పాట గట్టిగా చప్పట్లు కొడుతూ పాట పాడదాం. నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం, మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా
యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్ దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని అపజయమిచ్చును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వమునెరిగిన సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి
నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకు అందించి రక్షణ కేడము నాకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు అన్యజనులలో ధన్యత చూపుము అన్యజనులలో ధన్యత చూపుము హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. సూటిగా మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే మన ఇన్స్పిరేషన్ ఎవరు? మన కష్టాల్లో కానీ మన దుఃఖముల్లో కానీ మన శ్రమల్లో కానీ మన నిట్టూర్పుల్లో కానీ అలాగే మన సుఖముల యందు మనకి ఒక మంచి జరిగింది, మనకి ఒక మంచి శుభవార్త తెలిసినప్పుడు మన ఇన్స్పిరేషన్ ఎవరు? మనకి ఎలా ఉంటుందంటే కష్టములు గుండా వెళ్ళినప్పుడు ఒకరు ఇన్స్పిరేషన్గా ఉంటారు, సుఖములు గుండా వెళ్ళినప్పుడు ఒకరు ఇన్స్పిరేషన్గా ఉంటారు. అంటే ఒక్కొక్క విధానికి ఒక్కొక్కరిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము ఈ యొక్క 14వ అధ్యాయము మనకి తెలియాలంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసి ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన వద్ద ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని దేవుడు ఎంచుకోలేదండి. వాళ్ళు చాలా బాగున్నారని దేవుడు ఎంచుకోలేదు. ఆయన ఎంచుకోవాల్సిన విధానం ఏంటంటే ఆయనతో జస్ట్ ఉండడానికి మాత్రమే 12 మంది శిష్యుల్ని తీసుకున్నాడు. అందుట్లో ఆయనను అప్పగింపబోతున్న యోధా కూడా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు యోధాని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఆయనతో ఉండడానికి. జస్ట్ నాతో నువ్వు ఉండు చాలు, అంతే, నువ్వేం చేయక్కర్లే, నాతో ఉండు చాలు అని ఎంచుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు వాళ్ళు బాగున్నారని కాదు, వాళ్ళు బాగాలేదని కాదు, వాళ్ళు ఏదో చేస్తారని కాదు, ఆయనతో ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన వెళ్ళిపోతున్న సమయము దగ్గర పడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయము దగ్గర పడింది. అందుకే ఆయన పలుసార్లు చెప్తా ఉన్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగింపబోతున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు టైం దగ్గర పడిందని చెప్పి పలుసార్లు ఆయన హెచ్చరిస్తూ ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొదటి వచనంలో ఏమని చెప్పబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో ఏమనుందంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి,
దేవుని యందు మీరు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. వాళ్ళ హృదయము కలవరపడుతుంది. ఎందుకు కలవరపడుతుంది? పేతురు అంటున్నాడు, ప్రభువా, మా యొక్క పని అంతా వదిలేసుకున్నాను, మా కుటుంబాలను విడిచిపెట్టాను, మా పిల్లల్ని విడిచిపెట్టాను, మా భార్యను విడిచిపెట్టాను, ఫుల్ టైం మినిస్ట్రీ నీకు అర్పించి నీతో పాటు మేము వచ్చేసాం. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, మరి మా సంగతి ఏంటి? మాకెవరు తిండి పెడతారు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మా సంగతి ఏంటి అసలు అని వారి హృదయంలో కలవరం స్టార్ట్ అయింది. ఇదే కలవరము మనం కూడా పడతా ఉంటాం. రేపొద్దున మా తండ్రి మా తల్లి ముసలివాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నాకేమో జాబ్ లేదు, నా పరిస్థితి ఏంటి? నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మనం కూడా కొన్నిసార్లు కలవరపడుతూనే వస్తూ ఉంటాం. ప్రతి విషయానికి మనం కలవరపడతా ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. మనకందరికీ పరిశుద్ధాత్ముడు అనే మాటకి మనకి వినసొంపుగా ఉండే మాట మనం ఏమనుకుంటున్నాం అంటే, పరిశుద్ధాత్ముడు అంటే స్వస్థతలు అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడు అని మనం అనుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఓన్లీ స్వస్థత కోసమే ఉన్నాడా? బైబిల్ చెప్తుంది కాదు. అసలు పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే, మనం కిందకంట అదే యోహాను సువార్త 14వ అధ్యాయం కిందకంట వస్తే మనము 16వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అనగా కింద ఫుట్ నోట్లు ఏమనుంది? ఉత్తరవాది, లీగల్ అడ్వైజర్. నీకు నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే దేవుడు. దేవుడు కుమారుని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎలాగా చూడండి, పాత నిబంధనలో ఎవరున్నారు? దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు. ఎవరికి సూచనగా చూపిస్తుంది? అదిగో యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. నూతన నిబంధనలో సువార్తల్లోనికి ఎవరు వస్తున్నారండి? మొట్టమొదటి వ్యక్తి, ఇదిగో యేసుక్రీస్తు రానై ఉన్నాడు, ఆయన్ని మీరు అందరూ ఆరాధించాలి. ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, కుమారుని ముద్దు పెట్టుకొనడి, ముద్దు పెట్టుకొనడి, ముద్దు పెట్టుకొనడి అని పలు మార్లు చెప్తూ ఉన్నాడు. ఈ కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు? ఇదిగో నా తండ్రి ద్వారానే తప్ప మరి ఎవ్వరును ఆయన యొద్దకు వెళ్ళలేరు. ఆయన ఆరాధించువారు దేవుని ఆత్మ కలిగి ఉంటేనే కానీ నా తండ్రిని ఆరాధించలేరు. తండ్రి ఏమో కుమారుని పరిశుద్ధపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. కుమారుడేమో తండ్రిని ఆరాధిస్తున్నాడు. అయితే ఈ శిష్యులు కలవరపడుతున్నారు ఈ లోకపు విషయాల కొరకై. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నేను పరిశుద్ధాత్ముడిని ఇస్తున్నాను. అది ఎక్కడుందంటే మన హృదయంలో, నూతన స్వభావంలో ఉంది. ఆ యొక్క నెక్స్ట్ వచనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు. ఎవరు చూడలేరు? పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉందా అంటే అందరికీ డౌట్ కలుగుతుంది. నాలో పరిశుద్ధాత్ముడు ఏంటంటే నేను పాపినండి అని అంటాం. నాలో పరిశుద్ధాత్మ ఉండడం ఏంటండి? నేను పాపిని, నాలో పరిశుద్ధాత్ముడు ఉండడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? లోకము ఆయన్ను చూడదు. మరి ఎవరు చూస్తారంట? లోకం ఆయన్ను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరరు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నీలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మనము మనుషుల్ని మీద ఆధారపడతాం. కీర్తన గ్రంథకర్త దావీదు ఏమంటున్నాడంటే, మీరు మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్మాలని అంటున్నాడండి దావీదు? యెహోవాను ఆశ్రయించుట మేలు.
నరులను కాదు, మనుషులను కాదు, రాజులను కాదు, వాళ్ళు ఏం చేయలేరు. నీలో ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మను పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మను నువ్వు చూడాలంటే నువ్వు చేయాల్సిందేంటి? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందండి? మీరు ఎవరి ఆలయమే ఉన్నారంట? దేవుని ఆలయమే ఉన్నదంట. ఒక్కసారి ఆ వాక్యం చూద్దాం, చూడండి. 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 16-17 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఎవరి ఆత్మ నిల్చున్నదండి? పరిశుద్ధాత్మ. మీలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దేవుడు ఆదరణకర్తను మీకు అనుగ్రహించి వెళ్ళాడు. ఎందుకంటే మీరు తప్పిపోతారు, మీరు కొన్నిసార్లు మర్చిపోతారు. అయ్యో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడు కదా నానాడు శిష్యులు కలవరపడ్డారు. మీ హృదయములను కలవరపడనీయద్దు, వెరవనీయద్దు. మీరు కంగారు పడ్డానికి ఏం లేదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వేడుకుంటాను. మీకు ఒక ఆదరణకర్తను, ఒక లీగల్ అడ్వైజర్ని ఇస్తాను. ఆ లీగల్ అడ్వైజర్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారు. మీలో ఎవరి ఆత్మ ఉందంటే దేవుని ఆత్మ ఉంది. కాబట్టి మనము ఈ రోజున మీరు ఈ యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుడు ఎటువంటి హృదయాలను చూడాలనుకుంటున్నాడంటే విరిగిన మనసే దేవునికి ఏంటంటే ఇష్టం అంట. ఇష్టం, ఆయనకి చాలా ఇష్టం. ఎవరిష్టం? బాగా ఉన్నాడని కాదు, చాలా చక్కగా ఉన్నాడండి, ఈ వారం అంతా బాగా మంచిగా చేశాడని కాదు. ఆయనకి ఇష్టం ఏంటంటే విరిగిన మనసే. విరిగి నలిగిన హృదయంలో ఆయన అలక్ష్యం చేయడు. ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి మనం ఎలా ఆరాధించాలంటే విరిగిన మనసుతో, విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆత్మ నాలో నివసించున్నది కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి దేవుని ఆత్మ మనలో నిలిచి ఉన్నది. మనం కలవరపడడానికి లేదు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. అందుకే దావీదు గారు చెప్తున్నారు, యెహోవా ఏంటంటే ఆయనకి బలం అంట. యథార్థమైనది ఇచ్చే మార్గం ఎవరంట? దేవుడు. ఈ పాట కూడా మనం పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. మనకి బలం ఎవరంటే యెహోవా. మనలోనికి పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. దేవుని ఆత్మ మీలో నివసించున్నదని నీవు నేను ఎరిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఇట్టి దేవుని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘనమహాత్యము గల రాజు, భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించే నాయనదే. సత్యుని హస్తమే భూమి చేసే, ఆయన దైవము పాలితులా. ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన
రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. అందరికీ వందలండి. ఆరాధనకు సహాయకరంగా మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాము. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడనూ వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన మీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడే కూర్చుని ఉండుట చూచి భయపడిని. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం ఒక సంగతిని మనము గమనిస్తున్నాం. ఏంటి, ఎవరున్నారండి అక్కడ? దయ్యములు పట్టిన ఒక మనుష్యుడున్నాడు. అతని పేరేంటంట? సేన. అతను ఎలా ఉన్నాడు? సమాధులలో నివాసం చేస్తున్నాడు. సాధారణంగా సమాధులలో ఎవరుంటారండి? ఎవరైనా సమాధుల్లో నివాసం చేస్తారా? చనిపోయిన వారికి నివాస స్థలం అది కదా. అక్కడ ఎవరు ఉండరు, మనుషులు ఎవరు లేకపోతే ఆ స్థలం ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుందా, అపరిశుభ్రంగా ఉంటుందా? అపరిశుభ్రంగా ఉంటుంది. నానా చెట్లు మొలిసి అసలు మనోళ్ళ సమాధి మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసుకుని రావాలంటే ఈస్టర్కో లేకపోతే వాళ్ళు చనిపోయిన రోజుకో వాళ్ళు పుట్టినరోజుకో వెళ్ళి మనం ఏం చేస్తాం? శుభ్రం చేసుకొని చక్కగా ఆ చుట్టుపక్కలంతా శుభ్రం చేయించుకొని సున్నాలు వేయించాల్సి వస్తే సున్నాలు వేయించుకుని ఏదోటి అలా చేసుకుని వస్తేనే దాన్ని ఆ 5 నిమిషాలైనా కష్టంగా నిలబడి వస్తాం. మన పితరులే ఉన్నారు కదా అని ఒక రోజంతా అక్కడ గడిపేసి వస్తాము. మనం వెళ్ళి గడుపుతారా ఎవరైనా? ఎవరు గడపరు కదా. అదేంటి? ఇట్స్ ఏ అన్క్లీన్ ప్లేస్, చాలా అపరిశుభ్రమైన స్థలము. అలాంటి స్థలములలో నివాసం చేస్తున్నాడంట ఇతను. ఇంకోటి ఏంటి, అతని దగ్గర ఉన్న క్యారెక్టర్స్ మనం ఈరోజు చూస్తున్నాం అనమాట. ఈ మనుషుడు ఎక్కడున్నాడంట?
సమాధులలో నుండి వచ్చాడంట. అపవిత్రాత్మలతో నిండిపోయిన వాడు అతను. ఏంటి? అపవిత్రాత్మ పట్టిన అతను ఏం చేశాడు? బయటకు వస్తున్నాడు. ఎక్కడి నుంచి? సమాధులలోనే నివాసం. అతని నివాస స్థలమే. అతను అక్కడే తింటాడో ఏం తిండో మనకు తెలియదు, కానీ అక్కడే నివాసం చేసేవాడు, అక్కడే తినేవాడు, అక్కడే కూర్చుండేవాడు, అక్కడే పండుకునేవాడు. అతని నివాస స్థలము సమాధులు. అక్కడ అపరిశుభ్రమైన స్థలం అది. ఇంకా రెండో క్యారెక్టర్ మనం అతని దగ్గర నుంచి చూస్తే, వాడిని ఎవ్వరూ కూడా బంధింపలేకపోయెను అంటున్నారు కదా. 3వ వచనం చూస్తే, వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. ఒకవేళ బంధించినను చాలాసార్లు అతను ఏం చేశాడంట? అతని చేతులకున్న సంకెళ్ళనేమో విరగ్గొట్టేసుకుని, కాళ్ళకున్న సంకెళ్ళనైతే తుత్తనీయులుగా అంటే ముక్కలుగా చేసేసి, అంత అతనిలో ఉన్న అపవిత్రాత్మ అంత భయంకరంగా అతనిని శోధించుచూ ఉన్నదన్నమాట. ఇంకా కింద ఇంకో మాట రాస్తారు. ఏం రాస్తారో తెలుసా? ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. సాధుపరచడం అంటే ఏంటి? మనుషుల్ని లేకపోతే చిన్నపిల్లల్ని అయితే ఏం చేస్తాం మనం? సాధు చేస్తామా, పెంచుతామా? రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అడవి మృగాలు ఉంటాయి, వాటిని ఏం చేస్తారు? సాధు చేస్తాం. వాటికి మనం చెప్పేది అవి వినేలాగా, వాటి స్వభావాన్ని విడిచిపెట్టి మనం వినేలాగా దాన్ని మార్చుకుంటాం మనం, కదా కదా అవునా కదండి? దాన్ని చూసి మనం సంబరపడిపోతాం. అబ్బా, ఈ కుక్క మేము చెప్పినట్టు, మేము ట్రైనింగ్ ఇచ్చినట్టు చేస్తుంది, మేము సాధుపరిచినట్టుగా ఇది చేస్తుంది అని సంతోషపడతాం కదా. అయితే ఇక్కడ ఒక మనుషుడు గురించి ఇటువంటి మాట రాయబడింది అంటే, ఇతను ఎంత భయంకరమైన స్వభావం కలిగిన వాడు. అతనికి పీడింపబడిన అపవిత్రాత్మలను బట్టి అతను ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనకు కనబడుతుంది. అందుకే అతని గురించి ఏం రాశారు? ఎవ్వడును అతనిని ఏం చేయలేకపోయారు? సాధుపరచలేకపోయారంట. ఏం చేయలేకపోయారు? పశువునైతే సాధుపరుస్తారు, మనిషినైతే మనము పెంచుతాము. ఇప్పుడు ఎంత ప్రేమ! ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా ఆ పశువే కానీ నీ సొంత బిడ్డ అవుతుందా? కొంతమంది ఉన్నారు విపరీత స్వభావం కలిగిన వాళ్ళు. అది పక్కన పెట్టేస్తే, ఈ పశువులాగే అది ఎప్పటికీ పశువే, అంతేనా? నీ క్యారెక్టర్ వస్తుందా దానికి? నీ బుద్ధి. ఆ కుక్కని చూసి సేమ్ నా బుద్ధిలే అండి అంటారా? ఏమండి? అదే మన పిల్లలు అనుకోండి, అచ్చా మీ పోలికేనండి అంటారు. ఆ కుక్కని చూసి ఎవరైనా మీ పోలికే అన్నారనుకో, ఏం చేస్తాం మనం? ఆలోచించండి. ఒక మనిషికి ఉన్న తేడా అది కదా. అదే అక్కడ రాస్తున్నాడు అక్కడ భక్తుడు. ఏంటి? ఆ మనుషుడిని ఎవ్వరూ కూడా సాధుపరచలేకపోయారంట. అన్ని అపవిత్రాత్మలతో కొన్ని 2,000 పందులు చచ్చిపోయాయంటే అతనిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉంటే అతను అంతగా బంధింపబడ్డాడు. అతని దుస్థితి అది. సమాధులలో ఉన్నాడు, మరణించిన వారితో వాసం చేస్తున్నాడు, మరణించిన వారి గృహంలో ఉంటున్నాడు, అపరిశుభ్రమైన పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాదు, తన్ను తాను ఏం చేస్తున్నాడు? 5వ వచనం చూడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఇది అతనుకున్న భయంకరమైన పరిస్థితి. ఏంటి అతని పరిస్థితి? ఎప్పటికప్పుడు అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అతనికి భయంకరమైన గలిబిలి ఉంది అతనిలో, అవునా? అందుకే అతను ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు ఆ సమాధులలో, ఆ కొండల్లో ఏదో పశువులు తిరుగుతాయి చూడండి, అలాగే అతను కూడా తిరుగులాడుచు ఏం చేస్తున్నాడంట? గట్టిగా కేకలు వేసుకుంటూ అతనే హింసించుకుంటున్నాడు, అతనే కొట్టేసుకుంటున్నాడు, అతనే బాధపరిచేసుకుంటున్నాడు, అతనే గాయపరిచేసుకుంటున్నాడు. అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అతన్ని ఎవరు విడిపిస్తారో అన్న నమ్మకం కూడా అతను లేదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా అతన్ని సాధుపరచలేని పరిస్థితి. అతను ఎలా ఉన్నాడు? చాలా దయనీయమైన పరిస్థితి. ఎవ్వరూ సహాయము చేయలేని పరిస్థితిలో అతను ఉన్నాడు, అవునా? అతని పరిస్థితి అది. ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, గలిబిలి. అతనే గాయపరుచుకుంటున్నాడు. ఎవరు అతన్ని సాధుపరచలేని పరిస్థితి. ఎవరు అధికారానికి అతను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ సేన అనబడిన ఈ వ్యక్తి 6వ వచనంలోకి వచ్చేసరికి ఒక మార్పు మనకు కనబడుతుంది. అసలు అతన్ని ఎవరి మాట వినని ఆ వ్యక్తి ఒక మార్పు మనం అక్కడ చూస్తాం. చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి
ఆయనకు నమస్కారము చేసి అంటున్నారు. ఏంటంట ఈ చేంజ్ ఏంటి? అసలు అతనిలో అతనికే నెమ్మది లేదు, అతనే గాయపరుచుకుంటున్నాడు, అతనికి అసలు ఎదుటి వాళ్ళతో సంబంధం లేదు, ఊరిలో నుండి వెలివేయబడి ఆ సమాధుల్లో ఆ కొండల్లో తిరుగుతున్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ఒక వ్యక్తిని చూసి ఏమైపోయాడు? చాలా సాధువుగా మారిపోయాడు. అతన్ని చూసి ఏం చేశాడంటే, ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా చక్కగా రాశారు. ఏమని రాశారంటే హీ వర్షిప్డ్ జీసస్ అని రాశారు, హీ వర్షిప్డ్ హిమ్ అని రాశారు. ఇక్కడ ఏమని ఉందంటే అతను దూరం నుండి చూచి యేసుని చూచి ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చి అతనున్న ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా రక్షకుడైన సజీవుడైన ఇతనిని విడిపింపగలిగిన ఈ రక్షకుడైన ఈ యేసుక్రీస్తుని చూచి అతను ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చి యేసు ఎదుట నమస్కారము చేశాడు. మరి నీవు నేను కూడా ఇటువంటి ఈ బంధకములలో పట్టబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన ప్రేమతో, తర్వాత చదివితే ఆయన కనికరపడి అని రాశారు చూడండి 19వ వచనంలో. ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్ ఈ సేన అనబడిన ఈ వ్యక్తి కొరకే ఈ గెరాసేనుల దేశమునకు వచ్చి ఇది మాత్రం చేసి ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఇంకేం సంచారం చేసినట్టుగా మనకి ఎక్కడ బైబిల్ రికార్డు కనబడదు. కేవలం ఈ వ్యక్తి కొరకు ఇన్ని వేల మంది అపవిత్రాత్మలతో పట్టబడిన ఈ వ్యక్తి కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, దూరం నుండి, అద్దరి నుండి అని ఉంది. అద్దరినున్న అవతల వైపున్న ఆ గెరాసేనుల దేశమునకు ఎవరి కోసం వచ్చాడంటండి? ఆయన చెప్పాలి, సేన అనబడిన ఈ అపవిత్రాత్మల చేత నింపబడిన ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఇతని ఇన్ని బంధకములలో ఉండి కూడా ఈ రక్షకుడైన యేసుని చూచి నా మీద కనికరపడండి అనలా, నన్ను జాలిపడండి అనలా. వెంటనే ఆయన ఏం చేశాడు? ఓకే, నా రిడీమర్ వచ్చేసాడు, నన్ను విడిపింపగలిగిన వాడు వచ్చేసాడు అనుకున్నాడేమో మనసులో, తెలియదు. కానీ ఏం చేశాడు? ఆయనను చూసి వెంటనే నమస్కారము చేసి అంటున్నాడు, నీ పాపములు నా పాపములు ఆయనకు నిన్ను నన్ను ఎంత దూరంగా ఉంచినా, వెలివేయబడిన స్థితిలో నీవు నేను ఉన్నా యేసుక్రీస్తు ద్వారా నీవు నేను తిరిగి ఆయన సన్నిధానంలో కూర్చునే ధన్యత ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఆయన ఆ సేన అనబడిన ఆ వ్యక్తి పట్ల ఎట్టి రీతిగా అయితే ఆయన కనికరపడ్డాడో నీ మీద నా మీద కూడా ఆయన అట్టి రీతిగానే కనికరపడ్డాడు, కృప చూపించాడు. నీ పాపములకు నా పాపములకు ఆయన విడుదల కలిగించి ఈ అపవిత్రాత్మలన్నిటినీ ఎట్టి రీతిగా అయితే ఆ పందుల సమూహం మీదకి విడిపించేశాడో అట్టి రీతిగానే మన మీదనున్న ఈ పాపాన్ని ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయనకు తండ్రికి మనకును సమాధానము చేసి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతున్నాను చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. అది మనం ఇంకను ఏమై ఉన్నామంటండి? ఏమై ఉన్నాం? ఆయనకి ఇంకను శత్రువులుగా ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఆలోచించుకున్నాడు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు, నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఎందుకు? ఇది కేవలము ఆయన కృపచేతనే నీవు నేను రక్షింపబడ్డాము. ఎట్టి రీతిగా అయితే సేనాను చూసి యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడ్డాడో నిన్ను నన్ను చూసి మనమున్న ఈ అపవిత్రాత్మల బంధకములో, పాపమనే బంధకములో శత్రువులమై ఆయనకు విరోధముగా మనం జీవించినప్పటికీ ఆయన తన ప్రేమతో, నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన చేర్చుకొని ఆయన నిత్య రాజ్యమునకు నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? వారసులనుగా చేశాడు కదా. ఇటువంటి ఈ ధన్యత అందరికీ లేదు. మనం అనుకుంటామేమో ఎవరి దేవుడు వాళ్ళని మోక్షానికి తీసుకువెళ్తాడని. ఎవ్వరూ కూడా ఒక పాపి గురించి మరణించేవారు ఏ దేవుడైనా ఉన్నాడండి ఈ ప్రపంచంలో? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చనిపోయారన్న దాఖలాలు ఉన్నాయా?
అంత గొప్పగా అంత సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక సోకాల్డ్ దేవుడు బాబా అన్న అతనే చివరి మరణ దశలో కొన్ని రోజులు ఐసీయూలో ఉండి చచ్చిపోయాడు కదా. ఎవరని మీకు తెలుసు. ఒక ఊరంతా అతని సామ్రాజ్యమే, దేశమంతటా అతని సామ్రాజ్యమే. అటు ఇటు చూసినా అతను అంతగా చేసిన అతనికి వెంటిలేటర్తో అవసరం ఏంటి? అతనే దేవుడైనప్పుడు అతనికి ఇంకా వెంటిలేటర్ అవసరం ఏంటి? అంటే అతనిలో నిజం లేదు. మన యేసుక్రీస్తుకు వెంటిలేటర్ పెట్టలేదండి. పెట్టారా? పెట్టలేదండి. జస్ట్ ప్రూఫ్ అంతే. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణించి సమాధిలో 3 దినములు ఉండి తిరిగి లేచి 3వ దినమున ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి మనందరికీ మనకు కనుపరుచుకొని ఆయన పరలోకములో నీ కొరకు నా కొరకు నిత్యము వ్యాజమాడుచు మన కొరకు ఆయన కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల. సేనాను జ్ఞాపకం చేసుకోండి. అన్ని వేల అపవిత్రాత్మలతో నింపబడిన అతని దేవుడు ఒక్క మాట సెలవిచ్చి ఆ అపవిత్రాత్మలన్నిటినీ దూరపరిచాడు. కేవలం ఆయన కనికరము చేత, ఆయన కృప చేత. అదే దుస్థితిలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన రక్షించుకొని ఆయన రక్షణ పాత్రను నీకు నాకు ఇచ్చి ఆయనకు నమ్మకమైన వారిగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కొరకు ఒక రాజ్యంగాను ఒక జనాంగంగాను ఆయన చేసుకున్నాడు. కనుక ఆయనకు మనము మన విరిగి నలిగిన హృదయంతో మనం స్తుతులు చెల్లిద్దాము. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా, వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింటగల నామం. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరి. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఓ యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింటగల నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింటగల నామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము.
ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మనమందరం కూడా చేరి వచ్చాము. కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. మరి దేవుణ్ణి ఆరాధించడము అనగా మరి చాలామంది చాలా సంఘాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే హల్లెలూయా అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పదే పదిగా దాన్ని చెబుతూ ఉంటారు. గమనించండి, హల్లెలూయా అనే పదానికి నేను మీకు వివరణ ఇస్తాను. నేను ఒకసారి ఒక వ్యక్తి సమాధి కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే రక్షణ పొందాడు. ఇంక కుటుంబంలో ఎవరు రక్షణ పొందలా. ఎవరు రక్షణ పొందకపోయేసరికి మేము సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. సమాధి కార్యక్రమానికి వెళ్ళి సమాధి చేసే టైంలో స్నానం చేయడానికి నీళ్లు పోస్తూ ఉంటారు. నీరు పోసే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి నీళ్ళు పోతున్నారు. వారు అన్యులు, వారికి తెలియదు. హల్లెలూయా అనే పదానికి వారికి తెలియకపోవటం వల్ల అందులో పెద్ద ఆయన అన్నాడు, మరి మాకు ఏమనాలో తెలియదు కదా, అందుకని అంటున్నామని చెప్పి ఆయన ఏం చేశారంటే అలా అని చెబుతూ నీళ్ళు పోసాడు. మేము ఇంకోటి ఏదో అంటాం, మీరు ఎప్పుడు ఇది ఊత పదంగా వాడతారు కదా, అందుకని చెప్పి మేము అని చెప్పి ఆ నీళ్ళు పోసాను. గమనించండి, చాలామంది మరి తెలియక పదాన్ని వాడుతూ ఉంటారు. నేను ఆ పదాన్ని మీకు అర్థం చెప్పాలి అంటే దాన్ని జనరల్గా తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కూడా కాదు, రెండు కాదు. తెలుగు కాదు, ఇంగ్లీష్ కూడా కాదు, రెండు పదాలు కూడా కాదు. అది ఏ భాష అంటే అది హీబ్రూ భాష. అది హీబ్రూ భాష. బయటికి వెళుతున్నాను అనేది తెలుగు పదం, బయటికి వెళ్తున్నాను అనేది తెలుగు పదం కదండి. దాన్ని నేను వాట్సాప్లో మీకు మెసేజ్ పెట్టాలి అంటే ఇంగ్లీష్లో కూడా దాన్ని టైప్ చేయొచ్చు. బయటికి, BAYATAKI, బయటికి అనేది ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు కదండి. ఇంగ్లీష్లో టైప్ చేసి నేను మెసేజ్ పెట్టచ్చు, బయటికి వెళ్తున్నానని చెప్పి. ఇంగ్లీష్లో కూడా దాన్ని టైప్ చేయొచ్చు, బయటికి వెళ్తున్నానన్న మాటనే ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హల్లెలూయా అనే పదం ఏదైతే ఉందో అది హీబ్రూ భాష. ఏ భాష అంటే అది హీబ్రూ భాష. దానిని ఇంగ్లీష్లో టైప్ చేస్తే HALLELUJH అని వస్తుంది. ఇంగ్లీష్లో టైప్ చేస్తే. తెలుగులో టైప్ చేస్తే మీకు హా ఒత్తుతో స్టార్ట్ అవుతుంది. ఏమండి, తెలుగులో టైప్ చేస్తే మీకు హా ఒత్తుతో అది స్టార్ట్ అవుతుంది, హల్లెలూయా అని రాయొచ్చు. ఈ యొక్క హీబ్రూ పదాన్ని అలానే దాన్ని టైప్ చేశారు. హీబ్రూ పదాన్ని ఏం చేశారు, హల్లెలూయా అని చెప్పి ఇంగ్లీష్లో రాశారు. HA స్పెల్లింగ్ చెప్పాను కదా మీకు నేను. అలానే తెలుగులో కూడా హల్లెలూయా అనే హీబ్రూ పదాన్ని హా ఒత్తుతో రాసేసారు. ఇప్పుడు రవి అనే పేరు ఉంది, ఏ భాషలో అయినా సరే అలానే రాస్తాం. రవి అంటే అరబిక్లో రవి అని రాస్తాము, ఇంగ్లీష్లో RAVI అని రాస్తాం, తెలుగులో రాకి ఆ ఒత్తిచ్చి రవి రాస్తాం. అలానే హల్లెలూయా అనే పదము కూడా
హీబ్రూ భాషని హీబ్రూలో హల్లెలూయా అని పలుకుతుంది. ఆ పలికే పదాన్ని సేమ్ ఇంగ్లీష్లోకి తెలుగులోకి రాసిస్తాం. హల్లెలూయా అనే పదానికి అర్థం ఏంటంటే, హల్లెలు అంటే ఒక పని చేయటానికి ఆదేశించటం, ఒక పని చేయటానికి ఆదేశించడాన్ని హల్లెలు అని అంటారు. పాత నిబంధనలో యెహోవా అని మనం చదువుతాం. ఇంగ్లీష్ పదంలో పేరు ఏంటంటే యావే అని అంటారు. ఇంగ్లీష్ పదంలో ఏమంటారు? యావే అని అంటారు. యావే అంటే యెహోవాగా మార్చబడింది. ఇక్కడ హల్లెలూయా అంటే దేవుణ్ణి ఆరాధించండి అని అర్థం. హల్లెలు అంటే ఒక పని చేయటానికి ఆదేశించటం. ఏ పని అంటే యెహోవాను ఆరాధించండి, స్తుతించండి అని చెప్పటాన్ని హల్లెలూయా అని అంటారు. సో ఎప్పుడైతే హల్లెలూయా అని ఒకవేళ నేను అంటే దాని అర్థం ఏంటంటే మీరందరూ దేవునిని స్తుతించండి. దాని అర్థం ఏంటండి? మీరందరూ దేవుణ్ణి, అప్పుడు మీరేం చేయాలి? దేవుణ్ణి ఎలా స్తుతిస్తారు? ఎలాగా? ఒకవేళ మీరు కూడా హల్లెలూయా అన్నారనుకోండి, దేవుని స్తుతించండి అని చెప్పాను మీకు నేను, అప్పుడు మీరేం చేయాలి? రివర్స్లో మీరు కూడా హల్లెలూయా అంటే అప్పుడు మీరు ఏం చెప్తున్నట్టు? మీరు నాకు చెప్తున్నారు ఏమని? మీరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ నేనేమనాలి? ఇప్పుడు మరలా నేను హల్లెలూయా అన్నాను అనుకోండి, వాలీబాల్ ఆడినట్టు ఉంటుంది. వాలీబాల్లో ఏం చేస్తాం? కోర్టులో అటు బాల్ వేస్తే ఆ బాల్ ఏంటి మళ్ళీ ఎటు వస్తుంది? ఈ కోర్టులోకి వస్తుంది. ఈ కోర్టులో బాల్ ఏముంటుంది? వాలీబాల్ ఆడినట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఇదే ఫాలో అవుతూ ఉంటారు. పులిపిట్ మీద ఉన్న వ్యక్తి హల్లెలూయా అంటే అటువైపు ఉన్న వ్యక్తి ఏమంటారు? అటువైపు ప్రజలు ఏమంటున్నారు? మళ్ళీ ఈయనేమంటారు? ఆయనేమంటారు? వాళ్ళేమంటారు? మళ్ళీ నేనేమంటాను? చాలా చర్చుల్లో దేవుని ఆరాధించండి అనగానే వారికి తెలియక అటు ఇటు చేస్తూ ఉంటున్నారు. దీని అర్థాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎవరికైనా ఇదే చెప్పండి, ఇదే దీని అర్థము. ఎలా వచ్చిందన్న కూడా మీకు చెప్పాను నేను. సో ఈసారి ఎవరైనా హల్లెలూయా చెప్తే మీరు ఏం చెప్పాలి? ఒక ఆప్షను సైలెంట్గా హృదయంలో దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. ఏం చేయాలి? సైలెంట్గా దేవునికి మీరు ఏం చేయాలి? గణపరచాలి. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలండి. సో హల్లెలూయా చెప్పినప్పుడు మీరు మరలా ఈ వెనకాల హల్లెలూయా చెప్పారు అంటే మీకు హల్లెలూయా అనే పదానికి అర్థం తెలియని వారే చెప్తారు. అందులో డౌటో లేదు. మరి చాలామంది తెలియకుండా దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు. హల్లెలూయా 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 కేకలేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు దాని అర్థం ఏంటి అని. వాళ్ళకి అర్థము తెలియక. సో ఇప్పుడు మీకు నేను చెప్పాను, నేను దాన్ని మీరు ఈజీగా వివరించవచ్చు. ఓకేనండి? దావీదు కీర్తన 5వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు ఆరాధనకు మనమందరం కూడా కూడి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ దావీదు ఒక పాట పాడుతున్నాడు. కీర్తన దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఆరాధిస్తూ ఉన్నాడు? ఈ కీర్తన దేని గురించి అంటే, ఈ కీర్తన యొక్క సారాంశం దేని గురించి అంటే, దావీదు భక్తుడు దేవుణ్ణి దేన్ని బట్టి గణపరుస్తున్నాడంటే, దేవా నువ్వు నీతిమంతుడవు, న్యాయాన్ని జరిగించువాడవు, అన్యాయాన్ని నువ్వు ఒప్పుకోవు, నువ్వు అంతిమంగా నీతిని, న్యాయాన్ని ఈ భూమి మీద జరిగేలాగా చేసేవాడువు, నీవు పరిశుద్ధుడవు, నీలో ఏ అన్యాయాన్ని, అక్రమాన్ని, నీతి మాత్రమే ఉంటుంది, అన్యాయాన్ని జరిగేయడానికి నువ్వు ఒప్పుకోవు, నువ్వు పరిశుద్ధుడు గనుక, నువ్వు నీతిమంతుడు గనుక, న్యాయమంతుడు గనుక
నీవు పరిశుద్ధుడు గనుక, న్యాయాన్ని జరిగించేవాడు గనుక నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను గణపరుస్తూ ఉన్నాను. నేను ఎవరో ఒక క్రీస్తు విరోధి, బైబిల్ని విరోధిగా మాట్లాడేవాడు అన్నాడంట, అరే మీ బైబిల్లో చూడండి దావీదు సొలొమోను ఎట్లాంటి తప్పిదాలు చేశారు. అప్పుడు అతను అన్నాడంట, బ్రదరు, అరే వాళ్ళు మనుషులు కాబట్టి తప్పిదములు చేశారు. నీ గ్రంథాల్లో కనుక నువ్వు వెతికితే నువ్వు పూజించే దేవుళ్ళు దేవతలే భయంకరమైన తప్పులు చేశారు, నువ్వేంటి మాట్లాడేదని చెప్పాడంట. బైబిల్ గ్రంథము మనుషులు చేసిన తప్పులను క్లియర్గా ఎత్తి చూపిస్తూ క్రీస్తు మార్గం వైపు వారు నడిపిస్తూ ఉంది. ఈ 5వ కీర్తనలో దావీదు దేన్ని బట్టి దేవుని స్తుతిస్తే ఆరాధిస్తాడు అంటే, దేవా ఈరోజు మనము కూడా దేవుని దేన్ని బట్టి మనం స్తుతించి ఆరాధిస్తాము అంటే ఆయన నీతిమంతుడు, న్యాయాన్ని జరిగించేవాడు కనుక. అందుకనే బైబిల్లో స్టార్టింగ్ ఏముంటుందంటే ఇది పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. దేవుని యొక్క క్యారెక్టరు అటువంటిది. ఆయన నీతిమంతుడు, నీతిని జరిగించేవాడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ దోషము కానీ పాపము కానీ లేనివాడు. అందుకనే చూడండి, నిజమైన క్రైస్తవులకి భూమి మీద శ్రమ ఎదుర్కొంటారు. నిజమైన విశ్వాసులు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తారు. అబద్ధపు క్రైస్తవులు రాకడ కొరకు ఎదురు చూడరు. వారికి ఇంకా కొన్నాళ్ళు భూమి మీద బతకాలని ఆశ ఉంటుంది, ఇంకా లోక విషయాలు ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంటుంది. నిజమైన విశ్వాసులు వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది దేవుని రాకడని. వారి భూమి మీద న్యాయం కొరకు పోరాడతారు, న్యాయం జరగాలని చూస్తారు. రోమా పత్రికలో కూడా భూమి అంట, ఈ యొక్క భూమి ఎప్పుడు దేవుని రాకడ వస్తుందని చెప్పి హృదయంలో ప్రేలాపిస్తుందంట. దావీదు భక్తుడు కానీ, నిజమైన విశ్వాసులు కానీ, నిజమైన క్రైస్తవులు కానీ, క్రిస్టియన్స్, ట్రూ క్రిస్టియన్స్ దేవుని యొక్క న్యాయం కొరకు ఎదురు చూస్తారు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక ఆయన్ని ఆరాధిస్తారు. ప్రభువా నీవే భూమి మీద న్యాయవంతుడు అని చెప్పి. ఒకసారి విజయవాడలో ఒక పేరు మోసిన పాస్టర్ గారు టీవీలో ఆయన తాగుతూ రకరకాలుగా జీవిస్తూ దొరికిపోతే ఆ సేవకులు అందరూ అన్నారు, ఆ చర్చిలో వారు అన్నారంట, ప్రశ్నిస్తారే తాగుతూ ఇలాగ ఇష్టానుసారంగా దొరికిపోతే జీసస్ మిరాకిల్స్ ప్రదీప్ అనే పాస్టర్ గారు ఆ విజయవాడలో వాళ్ళు అన్నారంట, అరే దావీదు పాపం చేశాడు ఈయన చేయడంలో ఏముందని అన్నారంట. గమనించండి, వారు కూడా అదే పాపంలో జీవిస్తున్నారు కనుక ఆయన చేసిన తప్పిదము వారికి తప్పుగా కనిపించట్లా. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు నీతిమంతుడు, న్యాయాన్ని జరిగించేవాడు. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు న్యాయాన్ని, నీతిని ప్రేమిస్తారు, నీతిని జరిగించడానికి చూస్తారు, నీతిని కోరుకుంటారు. అందుకని మదర్ తెరీసా లాంటి వారు మన దేశానికి వచ్చి సేవ చేసి ప్రేమించి న్యాయం కొరకు చాలామంది విశ్వాసులు, మిషనరీలు పోరాడారు. సమానత్వం కొరకు పోరాడారు చాలామంది మిషనరీలు. దయచేసి గమనించండి, ఈ 5వ కీర్తన దేన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుందంటే, దేన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తుందంటే, దేవా నువ్వు నీతిమంతుడవు, నీవు న్యాయవంతుడవు, నీవు న్యాయాన్ని జరిగించువాడువు. అన్యాయం చేసేవారికి దేవుణ్ణి గణపరచలేరు. అన్యాయాల్లో జీవిస్తున్న వారు దేవుణ్ణి స్తుతించి గణపరచలేరు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక అన్యాయం చేసేవారు ఆయన్ని గణపరచలేరు. అర్థమవుతుందండి? కానీ అన్యాయం చేయబడిన వారు, నిజ విశ్వాసులు, క్రైస్తవులు, వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి హర్ట్ అవుతారు. అన్యాయం చుట్టూ చూస్తున్న అన్యాయాన్ని చూసి వారు హర్ట్ అవుతారు. అంత మాత్రమే కాదు, దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూస్తూ దేవుణ్ణి గణపరుస్తారు. దేవాని రాకడ ఎప్పుడు వస్తుంది, నీ నీతి భూమి మీద ఎప్పుడు జరిగించబడుతుంది, నువ్వు న్యాయవంతుడు, నీతిమంతుడు అని చెప్పి దేవుని బట్టి సంతోషించి ఆయన కొరకు ఎదురు చూస్తారు. అదే ఈరోజు మనం చూడబోయే అంశం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో దావీదు రచించిన కీర్తన. పిల్లన గ్రోవితో పాడదగినది. పిల్లన గ్రోవి అంటే అది ఒక
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఒక వాయిద్యం. మీ అందరికీ తెలుసు దావీదు ఒక మంచి మ్యూజిషియన్, మ్యూజిక్ వాయించేవాడు. దావీదు మరి నీతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. దావీదులో చూడండి, 150 కీర్తనలో 73 దావీదు రాశాడు. 11 కొరోహు కుమారులు రాశారు. సొలొమోను, మోషే కలిపి 3 రాశారు కీర్తన 150లో. హేమాను, ఏతాను 2 ఉన్నారు, వారి గురించి చెప్తాను, వారు 2 రాశారు. ఇంకా మిగతా 49 ఎవరు రాశారో మనకి తెలియదు. ఈ 150 కీర్తనలు 73 దావీదు గారు రాశారు. ఈ 73లో మీరు చూసినప్పుడు దావీదు గారి కీర్తనలో చాలా సీరియస్నెస్ కనపడుతుంది. ఆయన ప్రార్థనలో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, ఆయన వాడే మాటలు కూడా చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. హాస్పిటల్లో జనరల్ వార్డు ఉంటుంది, ఐసీయూ ఉంటుంది. జనరల్ వార్డులోకి ఎప్పుడు వెళ్తాం? ఐసీయూలో నుంచి షిఫ్ట్ చేస్తారు. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని అంటారు. 50-50 ఉన్న వాళ్ళందరూ ఐసీయూలో ఉంటారు, ఎక్కువ మంది. బాగుపడ్డ తర్వాత జనరల్ వార్డుకి వస్తారు. సో దావీదు ప్రార్థనలు అన్నీ ఎలాగ ఉంటాయి, దావీదు ఆరాధన ఎలాగ ఉంటాయంటే ఐసీయూలో చేసినట్టు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. అందుకనే 42వ దావీదు కీర్తన మీరు చూస్తే దావీదు ఎలా రాస్తాడంటే, మీరు తినవసరం లేదు కానీ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఒక సీరియస్ ఉపమానాన్ని వాడుతాడు దావీదు. ఉత్తినే ప్లేన్గా చెప్పడు, ప్లేన్గా ప్రార్థన చేయడు, ప్లేన్గా ఆరాధన చేయడు, చాలా ఇంటెన్సివ్గా చేస్తాడు. అందుకనే వాడే మాటలన్నీ కూడా ఎలాగ ఉంటాయంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మామూలుగా చెప్పచ్చు, కానీ అలా చెప్పడు. ఒక ఉపమానాన్ని వాడి దాన్ని సీరియస్నెస్తో చెబుతాడు దావీదు. చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనంలో నీతి కొరకు ఎలా ప్రార్థన చేస్తాడంటే, నీ శ్రమల కొరకు కూడా ఎలాగ ప్రార్థన చేసుకోవాలి. నీ అవసరాల కొరకు నేను ఎవరైనా అన్యాయం చేస్తే, నీకెవరైనా అన్యాయం చేస్తే, నీకెవరైనా నష్టం చేస్తే, నీకెవరైనా ఇబ్బంది చేస్తే, ఒకవేళ నువ్వు కష్టాల్లో ఇబ్బందుల్లో పైకి రావాలని కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సిన విధానం ఇది. బైబిల్లో క్యాజువల్ ప్రార్థన లేవు, ఐసీయూ ప్రార్థనలు ఎక్కువ కనపడతా ఉంటాయి. యెహోవా నా మాటలను చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. చాలా సీరియస్గా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్యాజువల్గా ప్రార్థన చేయట్లేదు, సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి గమనించండి, మన కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్యాజువల్ ప్రార్థనలు కాదు. పూర్వము 2 తరాల క్రిందట ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానించేవారు. అరగంట సేపు 2 అధ్యాయాలు చదువుకొని ధ్యానించేవారు పూర్వం. తర్వాత 2వ తరం, తండ్రుల తరం, ముందేమో తాతల తరం, తండ్రుల తరం వచ్చేసరికి ఏం చేశారు అంటే, రోజుకి అరగంట గంట 2-3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదివేవారు. ఇప్పుడు ఈ తరం ఫోనుల్లో, వాట్సాపుల్లో, క్యాలెండర్లో వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ తరం ఏమవుతారో భయం వేస్తుంది. మీకు అర్థమైందని చెప్పింది. తాతల తరంలో ఏం చేశారు అంటే, వాక్యాన్ని చదివి ధ్యానించారు. 1 గంట, గంటన్నర దాని గురించి వెయిట్ చేశారు. మోకాళ్ళ మీద ఉండి దేవుడు నేర్పించాలనుకున్న విషయాలు ధ్యానించారు. తండ్రుల తరం ఏం చేశారంటే, వాక్యాన్ని అరగంట సేపు 2-3 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసి బైబిల్ షెల్ఫ్లో పెట్టారు. ఇప్పుడు ఈ తరం ఏం చేశారంటే, వాట్సాప్లోను, ఫోన్లోను, లేకపోతే క్యాలెండర్లోను చదివేసి అయిపోయింది బైబిల్. నెక్స్ట్ తరం ఏమవుద్దో మనకు తెలియదు. అర్థమవుతుందండి? ఆ పరిస్థితుల్లో ఉన్న దావీదు తన కష్టాలు బట్టి ఏ రీతిగా ప్రార్థన చేశాడంటే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. దావీదు ప్రార్థన చేసేటప్పుడల్లా, ఆరాధన చేసేటప్పుడల్లా చాలా స్ట్రిక్ట్గా, కేవలం క్యాజువల్గా ప్రార్థన చేయలేదు, కానీ బలాన్నంతటిని పెట్టాడు, బలాన్ని పెట్టాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు బలం పెట్టమేటండి, బలం పెట్టమేటి? మామూలుగా క్యాజువల్గా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసేటప్పుడు బలం పెట్టమేటి? మీరు ఖాళీ బకెట్ ఎలా ఎత్తుతారు? నిండుగా నీళ్ళు నిండుగా ఉన్న బకెట్ ఎలా ఎత్తుతారు? ఖాళీ బకెట్ సింపుల్గా ఎత్తేస్తారు. నిండుగా బకెట్ ఉంటే ఎత్తేటప్పుడే బలాన్ని పెడతారు. తేడా ఉందా? అలానే దావీదు ఎలా ప్రార్థన చేసేవాడంటే,
ఆ బరువు బకెట్ ఎత్తినట్టుగా ప్రార్థన చేసేటప్పుడు తన బలాన్ని పెట్టాడు. యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేశారంటే బలాన్ని పెట్టి ప్రార్థన చేస్తే ఆ చెమట అంతా రక్తంగా మారిందంట. సో మీరు ప్రార్థన చేసినప్పుడు క్యాజువల్గా ప్రార్థన చేయొద్దు. బైబిల్లో క్యాజువల్ ప్రార్థనలు లేవు, మీకు తెలుసా? ఇంటెన్సివ్ ప్రార్థనలు కనపడతాయి. దయచేసి గమనించండి. 2వ వచనం, శ్రమలు బట్టి కష్టాలు బట్టి ఏ రీతిగా ప్రార్థన చేయాలి. నా రాజా నా దేవ నా అర్ధధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను నేను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 3 4, చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఒక్కొక్క ఏడుపు ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది క్యాజువల్గా మామూలుగా ఎడుతారు. ఒక గట్టి దెబ్బ తగిలితే వేరేలా ఎడుతారు. నడుస్తూ నడుస్తూ జారి పడిపోయారనుకో, ఆకలి కోసం ఏడ్చేవాళ్ళు అని ఎడుతారు. అదే నడుస్తూ నడుస్తూ గట్టిగా పడిపోయింది అనుకో, తల గట్టి తగిలింది అనుకోండి, ఆ ఏడుపు వేరేలా ఉంటుంది. బ్రేక్ ఇచ్చి మళ్ళీ గట్టిగా ఏడుస్తారు. మీరు తల్లిదండ్రులుగా వాళ్ళ దగ్గరికి ఆకలితో ఏడ్చే వాళ్ళకి పరిగెట్టుకుంటా అంత స్పీడ్గా వెళ్తారు. కానీ దెబ్బ తగిలినప్పుడు వచ్చే ఏడుపు సౌండ్ వేరేగా ఉంటుంది. అవునా? నేను అందరు పిల్లల్ని పెంచే తెలుసు కదా మీకు. ఆ ఏడుపు వేరేలా ఉంటుంది. ఆ ఏడుపుకి మీరు వెంటనే చెవిస్తారు. ఇప్పుడు 4 పిల్లలు కూర్చొని ఏడుస్తున్నారు, 4 మీ పిల్లలే ఏడుస్తున్నారు. ఫస్ట్ ఎవరిని ఎత్తుకుంటారు మీరు? ఎవరి ఏడుపు అయితే సీరియస్గా ఉందో, ఎవరి ఏడుపు అయితే ఎక్కువ బాధ ఉందో వారి దగ్గరికి మనం పరిగెట్టి వాళ్ళని ఎత్తుకుంటాం. అలాగా అవునా కాదండి? దావీదు ఎలా ఏడుస్తున్నాడు, దావీదు ఎలా ప్రార్థన చేస్తాడంటే, బాబా యేసయ్యా ముందు నా దగ్గర రా అన్నాడు. మీరు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు యేసయ్యా అని ప్రార్థన చేస్తారు మీరు. అప్పుడు ఆయన కూడా స్లోగా ఓకే ఫస్ట్ అక్కడికి వెళ్ళి వద్దాం, కంగారు పడ, అలా ప్రార్థన చేస్తారు మీరు. ఒకసారి దావీదు ప్రార్థన చూడండి, ఒకసారి మొదటి వచనం చదువుదాం మళ్ళీ. యెహోవా నా మాటలు చెవును పెట్టుము, తర్వాత నా ధ్యానం మీద ఏముంచుము, తర్వాత ఏమన్నా చూడండి. నా రాజా నా దేవ నా అర్ధధ్వని ఆలకించుము. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడండి? ధ్వని చేస్తున్నాడు. నా అర్ధధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. అర్థమైందండి? 3వ వచనం చూడండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడంట? ఏమంటే దావీదు 73 కీర్తనలో, మిగతా కీర్తనలో కూడా ఎక్కువ ప్రార్థనలు ఉదయమునే 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 అని కనపడుతుంది. ఎప్పుడు కనపడుతుంది? తెలుగు సంఘాల్లో, తెలుగు రాష్ట్రాల పాస్టర్లు అందరూ కలిసి పాపం వీళ్ళందరూ కష్టపడుతున్నారని చెప్పి హోల్ నైట్ ప్రేయర్ పెట్టారు. ఏ నైట్ ప్రేయరు? మీలో ఎంతమంది బైబిల్ గ్రంథంలో హోల్ నైట్ ప్రేయర్ గురించి చదివారు? బైబిల్లో హోల్ నైట్ ప్రేయర్ ఎక్కడ రాసింది? ఎక్కడో చోట కనపడుతుంది. ఏంటది? పాపం తెలుగు రాష్ట్రాల సేవకులు అందరూ కలిసి మీ అందరి గురించి ఆలోచించి ఏం చేశారు? ఏం పెట్టారు? హోల్ నైట్ ప్రేయర్ పెట్టారు. బైబిల్ ఏ ప్రేయర్ చెప్తుంది? బైబిల్ ఏ ప్రేయర్ చెప్తుంది? యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేశారు? చీకటిగా ఉండగానే ప్రార్థన చేశారు. దావీదు ఇక్కడ ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఏమండి ఎప్పుడండి? ఉదయములు ప్రార్థన చేశాడు. అయ్యగారు ఉదయం టైం ఉండదండి, 5ంటికి ఎవరు లేచి వస్తారని గుడికి? హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం. ఎందుకంటే హోల్ నైట్ ప్రేయర్ ఎందుకు తెలుసా? ఆ హోల్ నైట్ పడుకుంటాక ఇక్కడికి వచ్చి ఆమె అని చెప్పేసి కూడా ఆవిడ ఇంకా మోకరించి ఉంటుంది. అమ్మా ఆమె అని చెప్పేవాళ్ళు లేవమ్మా అంటే, ఈవిడ పరిశుద్ధురాలు కాదు, అతి పరిశుద్ధురాలు, అందుకని ఇంకా లెగుతలేదు. పరిశుద్ధులు అయితే ఆమె అనగా లెగిసిపోతారు, అతి పరిశుద్ధులు ఎవరు? అతి పరిశుద్ధులు ఇంకెక్కడ ఉంటారు? నిద్రది నిద్ర. ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలి నువ్వు? ఏమండి ఎప్పుడండి? మాకు ఉదయం కుదరదు పాస్టర్ గారు, నైటే ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తారా? నైటు నిద్రకి అనుకూలంగా ఉంటుంది. దేనికి ఉంటుంది? వాక్య బోధలకు రారాజైన చార్లెస్ స్పర్జన్ ఏమన్నాడంటే,
ఉదయం గంట సాయంత్రం 2 గంటలకు సమానం అంట. ఉదయం గంట సాయంత్రం 2 గంటలకే సమానం అంట. అంటే నువ్వు 2 గంటలు సాయంత్రం చేస్తే ఉదయానికి 1 గంటకి సమానం అంట అని చెప్పాడు. ఆయన పేరు చార్లెస్ స్పర్జన్. అర్థమైందండి? ఓకే, దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఇంటెన్సివ్గా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఐసీయూలో ఉన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. ఐసీయూలో ఉన్న బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఐసీయూలో లేనప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? అమ్మా, ఐసీయూలో లేనప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్లో ఉంటుంది. ఐసీయూలో ఉన్నప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్లో ఉంటుంది. అందుకనే ఐసీయూలోకి వెళ్ళకూడదంటే ముందే బైబిల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఐసీయూలో ఉన్న బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వచ్చేస్తుంది. ఐసీయూలో లేకపోతే షెల్ఫ్లో ఉంటుంది. నేను జనరల్గా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి నా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. నేను ఎప్పుడు బైబిల్ పట్టుకునే వ్యక్తి కూడా, అయ్యగారు బైబిల్ ఉంటే ఇవ్వండి. బాలుడు నడువలసిన త్రోవ వాడు చిన్నవాడైనప్పుడు నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు అందులో నుంచి, అది బైబిల్ చెప్పే పాఠం. చూడండి 3వ వచనంకి వద్దాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను ఒక ఆయన మాథ్యూ హెన్రీ అని చెప్పి ఆయన రాశాడు దీని గురించి పెద్ద 10 పేజీల నోట్స్ నేను చదివితే ఆయన అంటున్నాడు, దావీదు ఏమన్నాడు చూడండి, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉన్న. దావీదు ఎలా ప్రార్థన చేశాడు బాగా ఆలకించండి. యోబు ప్రతిరోజు బలి అర్పించేవాడు పిల్లల కోసం. అలానే దావీదు కూడా ప్రార్థన చేసి బలి అర్పించి దేవుని దగ్గర ఒక కోరిక కోరి ఆ బలి ముందు కుర్చేసి కూర్చున్నాడంట. ఎందుకు కూర్చున్నాడు? కుర్చేసి, దేవా నిన్ను ఒకటి అడిగాను ఇప్పుడు, నిన్నొకటి నేను అడిగాను ఇప్పుడు అని చెప్పి అది పొందుకోవడానికి కుర్చేసి కూర్చున్నాడంట. అర్థమైంది మీకు? అదే 3వ వచనం చివరి లైన్లో ఉంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి నేను కాచి కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను కోసం, ఆన్సర్ కోసము, సమాధానం కోసము నేను వెయిట్ చేసి కూర్చుని. ఇలా చేసే ప్రార్థన దావీదు. అందుకని 42వ కీర్తనలు అంటాడు, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ. ఇంటెన్సివ్ ఐసీయూలో ప్రార్థన చేశాడు. అలా చేశాడు ప్రార్థన దావీదు. క్యాజువల్గా ప్రార్థన చేయలా, క్యాలెండర్ల మీద వాక్యాలు చదువుకోవాలా. ఐసీయూ ఈస్ ఎ కింగ్, గుర్తుపెట్టుకోండి. అతను రాజు. ప్రార్థన చేసిన వాడు రాజుగా ఉన్నాడు. దేవుని కొరకు దేవా నా ప్రార్థన ఆలకించనే సీరియస్నెస్ ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆ రీతిగా డిపెండ్ అవుతారో, ఆ రీతిగా ఆధారపడతారో దేవుడి దగ్గర నుంచి కూడా అలాంటి సమాధానాలు పొందుకుంటారు వారు. అర్థమవుతుందండి? అలాంటి సమాధానాలు పొందుకుంటారు. ఉదయం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఇంటెన్సివ్ ఐసీయూలో ఉన్నట్టు ప్రార్థన చేయాలి, సీరియస్గా. ఆ రీతిగా ప్రార్థన చేయాలి. దావీదు ఎలా ప్రార్థన చేయాలి? కాబట్టి దావీదు రాసిన 73 కీర్తనలు కూడా చూడండి, చాలా సీరియస్గా ప్రార్థన చేశాడు. పొందుకునే వ్యక్తిగా ప్రార్థన చేశాడు. 3 వచనాలు కూడా తన యొక్క సీరియస్నెస్ కనబడుతుంది. 73 ఒక రోజులో రాయలా, 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలో పెరిగాడు దావీదు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కీర్తన రాసుకుంటూ వచ్చాడు, ఒక్కొక్క అనుభవాలతో రాసుకుంటూ వచ్చాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు 8వ అధ్యాయం రాశాడు. 8వ అధ్యాయం ఏముంటుందో తెలుసండి? గొర్రెలు కాసుకునేటప్పుడు పైన ఆకాశంలో చూసుకుంటూ అంటాడు, దేవా నక్షత్రాలు చేసావు, సూర్యుడిని చేసావు, చంద్రుడిని చేసావు, అన్నీ చేసావు, ఎంత పెద్ద సృష్టికర్తవే. ఆ నరపుత్రుడి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు అని అడుగుతాడు. 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునే వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి అసలు వాడు ఏ పాటివాడు, గుర్రలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగాలను ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు సముద్రంలో వాటన్నిటిని చేసిన వాడు, వాడిని పాదాల కింద ఉంచావు, మనుషుల పాదాల కింద ఉంచావు, వాడు ఏ పాటివాడు, ఇంత సృష్టికర్తమే సృష్టిని చేసిన వాడు
అంత గొప్పవాడివి, నువ్వు నన్ను దర్శించడానికి, నన్ను చూడటానికి, నా కోసం రావటానికి నువ్వు ఏ పాటి వాడువు అంటున్నాడు దావీదు. దయచేసి గమనించండి, దావీదు ప్రార్థనలో ఇంటెన్సిటీ ఉంది. ఇంటెన్సివ్, సీరియస్గా ప్రార్థన చేశాడు, శ్రమపడి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా మారింది. మీరు అలా ఎందుకు ప్రార్థన చేయట్లేదు అడుగుతున్నాను నేను. దేవా, నేను అలా ప్రార్థన చేయట్లేదు, నా సమస్యలు బట్టి, నా కష్టాలు బట్టి, నా ఇబ్బందులు బట్టి, నాకున్న పరిస్థితులు బట్టి నేను అలా ప్రార్థన చేయట్లేదు. హన్నాల ప్రార్థన చేసింది సార్. హన్నాల ప్రార్థన చేసింది, వెళ్ళే ప్రభా, గుడిలోకి వెళ్ళి ప్రభా నాకు కష్టాలు ప్రభా పెరగలేదు అని ప్రార్థన చేసిందా? ఉపవాసం ఉండి రోజుల తరబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమాధానం ఇచ్చాడు. సంవత్సరం తిరక్కముందే సమూయేలు ప్రవక్తను ఇచ్చాడు. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు? దానియేలు 9వ అధ్యాయంలో గోని పట్టి కట్టేసుకున్నాడు. రాజు స్థితిలో ఉన్నవాడు గోని పట్టి కట్టుకోవడం అంటే జీరోని చేసుకున్నాడు. బూడిద మీద వేసుకొని బాధతో చింతతో ప్రార్థన చేశాడు. మోషే ఎలా ప్రార్థన చేశాడు? భక్తులు ఎలా ప్రార్థన చేశారు? యేసు ప్రభువు ఎలా ప్రార్థన చేశారు? శిష్యులు ఎలా ప్రార్థన చేయమని నేర్పించాడు. మరి మీరు ఎందుకు క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నారు? ప్రభా సింపుల్గా నో, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ కేకలేస్తుంది, దాని మీద కేకలు వేస్తుంది. అలా చేయొద్దు, చేయొద్దు, చేయొద్దు. ఇంటెన్సివ్గా ప్రార్థన చేయండి, సీరియస్గా ప్రార్థన చేయండి. ఆ ప్రేయర్ మీ లైఫ్లో ఉండాలి. అలాంటి ప్రార్థన, మీ కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుడికి మొరపెట్టుకోవాలంటే ఇలాంటి ప్రార్థన మీరు నేర్చుకొని సమాధానాన్ని పొందుకునే దాకా అలా చేయండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్ట సమాధానాన్ని ఇస్తాడు. ఎన్నాళ్ళైంది మనం ఇలా ప్రార్థన చేసి, కన్నీరుతో గోజాడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి క్యాజువల్గా ప్రార్థించేది. ఈరోజు అదే వర్తమానం. దావీదు చేసినట్టుగా ప్రార్థన చేయండి. ఒక పిల్లోడు ఒక ఉపమానాన్ని కూడా మీకు ఇచ్చాను నేను, చిన్నపిల్లలకు ఉపమానాన్ని కూడా మీకు ఇచ్చాను. అలాంటి మూనుగుతో ప్రార్థన చేశాడు. సరిపెట్టుకోవద్దు, దేవా నాకు సరిపోద్దని అనుకోవద్దు. నువ్వు ఆశీర్వాదించబడాలి, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. మీరు ఆశీర్వదించబడాలి, మీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. అలా ఉండేటట్టు మీరు ప్రార్థన చేయండి దేవునికి. ఈ చెవిలోకి వెళ్ళింది బుర్రలోకి వెళ్ళాలి, అది పుర్రెలోకి వెళ్ళి పుర్రెలోంచి గుండెలోకి, హార్ట్లోకి, హృదయంలోకి రావాలి, మనసులోకి వచ్చి అది బాడీలోకి వెళ్ళి బాడీ లోబడాలి. దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆలోచన మోకాలు ఒప్పుకోవాలి, శరీరం లోబడాలి. శరీరము ఇట్టి దానికి లోబడి మోకాలు లేసి ప్రార్థన చేయాలి. నీకు సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా విసుగక పొందే వరకు ప్రార్థన ఆపొద్దు. పొందే వరకు ప్రార్థన ఆపొద్దు. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తారు ఖచ్చితంగా.